ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఆర్థిక సంవత్సరం సగం ముగిసినప్పటికీ రాష్ట్ర ఆదాయం బడ్జెట్ అంచనాల్లో 3వ వంతును మాత్రమే అధిగమించింది. పన్ను ఆదాయం 40% పైగా అంచనాలను అందుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయంలో పెరుగుదల చాలా స్వల్పంగా ఉంది. బడ్జెట్ అంచనా శాతం మాత్రం నిరుడి కంటే తక్కువగానే ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నెలాఖరు వరకు 12,000 కోట్లకు పైగా రెవెన్యూ లోటు, 45,000 కోట్లకు పైగా ఆర్థిక లోటు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తున్న రెవెన్యూ రాబడులు అంచనాలకు దూరంగానే ఉంటున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6 నెలల కాలం ముగిసే వరకు రెవెన్యూ రాబడులు బడ్జెట్ అంచనాలో 33% మాత్రమే అధిగమించాయి. ఈ ఏడాది 2,29,720 కోట్ల రెవెన్యూ అంచనా వేయగా సెప్టెంబర్ నెలాఖరు వరకు 76,940 కోట్ల రూపాయలు మాత్రమే సమకూరాయి. పన్ను ఆదాయం అంచనాల్ని 40% మాత్రమే అధిగమించింది. పన్నుల ద్వారా 1,75,319 కోట్ల రూపాయలు అంచనా వేస్తే 6 నెలలలో 40.97% మేర 71,836 కోట్లు ఖజానాకొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుదల చాలా స్వల్పంగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా 1,64,397 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తే సెప్టెంబర్ నెలాఖరు వరకు అందులో 41.91% మేర 68,905 కోట్లొచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నెలాఖరు వరకు జీఎస్టీ ద్వారా 25,411 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల రూపంలో 7,416 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 16,725 కోట్లు సమకూరాయి. ఎక్సైజ్ పన్నుల రూపంలో 9,620 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా 8,927 కోట్లు, ఇతర పన్నుల ద్వారా 3,734 కోట్లొచ్చాయి. పన్నేతర ఆదాయం అంచనాలకు చాలా దూరంగా ఉంది. 2025-26లో పన్నేతర ఆదాయం 31,618 కోట్లొస్తే 6 నెలలలో 9.83% మేర 3,107 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాకొచ్చాయి. వచ్చిన పన్నేతర ఆదాయంలో కూడా సగానికి పైగా 1,529 కోట్లు సెప్టెంబర్ నెలలోనే వచ్చాయి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల పరిస్థితి కూడా అంతే. 22,782 కోట్ల రూపాయలు గ్రాంట్లొస్తాయని బడ్జెట్లో భారీగా పొందుపర్చారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు అందులో కేవలం 8.76% మేర 1,996 కోట్లు మాత్రమే రాష్ట్రానికొచ్చాయి. ఆశించిన మేర ఆదాయం లేకపోవడంతో ప్రభుత్వం FRBMకు లోబడి రుణాలు భారీగా తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 54,000 కోట్ల అప్పులు ప్రతిపాదించగా సెప్టెంబర్ నెలాఖరు వరకే అందులో 83% పైగా 45,000 కోట్లకు పైగా రుణం తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నెలలోనే అత్యధికంగా 11,723 కోట్ల రూపాయల మేర రుణాలు తీసుకున్నారు. అప్పులతో కలిపి 6 నెలలలో ఖజానాకు 1,22,103 కోట్ల రూపాయలు జమయ్యాయి. అందులో ప్రభుత్వం 1,11,603 కోట్లు వ్యయం చేసింది. వడ్డీల చెల్లింపులకు 14,370 కోట్లు, వేతనాలకు 23,953 కోట్లు, పెన్షన్లకు 9,227 కోట్లు, రాయితీలకు 8,123 కోట్ల రూపాయల్ని సెప్టెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం ఖర్చు చేసింది. మూలధన వ్యయం కింద 6 నెలలలో 21,717 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. మూలధన వ్యయం విషయంలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. నిరుడు సెప్టెంబర్ నెలాఖరు వరకు మూలధన వ్యయం బడ్జెట్ అంచనాలో 29% లోపే ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో 60% పైగా ఉంది. అంచనాలకు అనుగుణంగా రాబడి లేకపోవడంతో లోటు క్రమంగా పెరుగుతూనే వస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,738 కోట్ల రెవెన్యూ మిగులు అంచనా వేయగా 6 నెలలు పూర్తయ్యే వరకు అందుకు భిన్నంగా ఏకంగా 12,452 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది. ఆర్థిక లోటు 45,139 కోట్లు, ప్రాథమిక లోటు 30,769 కోట్లుగా చూపారు. ఈ రెండు 6 నెలల్లోనే బడ్జెట్ అంచనాల్ని 80% పైగా అందుకోనున్నాయి.